అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వడియాలకి అయితే రెడీ అవుతుంది. ఇందాకే పిండి అయితే వేశారు. ఫస్ట్ నీళ్ళు కావాల్సినన్ని నీళ్ళు పోసుకొని నీళ్ళు మరిగాక పిండి అయితే వేయాలా. పిండి వేసాక అలా కలుపుతూనే ఉండాలి, వంటలు కట్టకుండా. అలా కలుపుతూనే కొద్దిగా గట్టి పడే వరకు అయితే కలుపుతూనే ఉండాలా. పిండిని అయితే బాగా ఉడికించుకోవాలా. మంట తగ్గించుకొని 2 టేబుల్ స్పూన్స్ అయితే జీరా అయితే వేసాను. జీరా వేసాక జీలకర్ర వేసాక బాగా కలుపుకోవాలా. పిండి కూడా ఆల్మోస్ట్ గట్టి పడింది. సో ఈ టైంలో జీలకర్ర అయితే వేసుకొని బాగా కలుపుకోవాలా. పిండి అయితే బాగా ఉడికి బాగా గట్టి దగ్గర పడింది. ఇంకా జీలకర్ర కూడా వేసేసాం. అయితే రెడీ అయిపోయింది. ఇంక పక్కకైతే పెట్టుకోవాలా. చూసుకోండి. ఇప్పుడు పిండిని వడియాలు వేయడానికి మూడు తపాలకైతే సెపరేట్ చేస్తున్నాము. ఇంకా వడియాలు వేయడానికి మంచం రెడీగా ఉంది. క్లాత్ అయితే పాత పంచి అయితే వేసేసాము. బట్ట దీనిపైన వడియా ఎయ్ చూడండి. ఒక ట్రిప్ వచ్చేసి 3 తపాలకి సమానంగా అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇంకో ట్రిప్కి అయితే ఇంకో ట్రిప్కి అయితే వస్తుంది. ఒక ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో ట్రిప్కి అయితే రెడీ చేస్తుంది. ఆ లోపు నేను ఈ వడియాలన్నీ మంచానికి వేసేస్తా. ఓకేనా? ఇప్పుడు నేను వడియాలు వేయడానికి అయితే ఒక తపాలు తీసుకున్నాను. 3 తపాలకి సెపరేట్ చేశాను కదా, అందులో ఒక తపాలు తీసుకొని నేనైతే ఇప్పుడు వడియాలు వేయడం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మేము వడియాలు వేయడం వచ్చి 3 days నుంచి స్టార్ట్ చేసాము. సో ఇంకా ఈరోజు 3rd డే. ఇంకా రోజుకి 2 ట్రిప్స్ అయితే వేస్తున్నాము. 2 times 2 మంచాలకి. ఇంకా ఎక్స్ట్రాగా కూడా మిగులుతుంది. సో ఇంకా వేరే ఏదైనా క్లాత్కి అయితే వేస్తాము. సో ఇంకా అలా ఇప్పుడైతే ఈవినింగ్ 6 అయ్యింది. ఎస్టర్డే పీకినవి అవి, నిన్నటివి వడియాలు. సాయంత్రం కొద్దిగా నీళ్ళు చల్లి తర్వాత విడిపీకేసి ఎండబెట్టేసి ఎండిన తర్వాత ఫ్రై చేసుకొని తినడమే. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వ్యూ.